దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభు సిలువ మరణము పొందేంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోవడము వలన జరిగినటువంటి గొప్ప కార్యము. దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా ఉందంటే, భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అదే రీతిగా శిలువ మరణము నొందునంతగా యేసు విధేయత చూపించి తనకు తాను తగ్గించుకొని విధేయుడై ఉండడము వలన దేవుడు యేసు నామమును హెచ్చింపజేసి ఉన్నాడు. అది మనకి ముందు మాదిరిగా ఉంచి ఉన్నాడు. నీవు కూడా శ్రమలలో, నిందలలో, అవమానములలో, శోధనలో తగ్గించుకున్నప్పుడు, విధేయత చూపినప్పుడు యేసు నామమును దేవుడు ఏ రీతిగానైతే హెచ్చింపజేసి ఉన్నాడో, అన్ని నామముల కంటే పైనామముగా తన నామమును ఉంచి ఉన్నాడో, అంతగా దేవుడు నిన్ను కూడా హెచ్చింపజేస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనములో 2 వ్యక్తులు దేవాలయముకు వెళ్తున్నారు, పరిసయుడు, సుంకరి. అయితే ఆ 2 వ్యక్తులలో పరిసయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవాలయంలో నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమండి, 2 వ్యక్తులు వెళ్ళారు మందిరంలోనికి. ఒక వ్యక్తి ప్రార్థన, పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తి వలనైనను కాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనకు తాను హెచ్చించుకుంటున్నాడు, గర్విస్తూ ఉన్నాడు. కానీ సుంకరి మాత్రము ఆకాశము తట్టు నా తల ఎత్తుటకైనను కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, అయ్యా పాపినైన నన్ను కరుణించయ్యా అని చెప్పేసి అని తనకు తాను తగ్గించుకొని దేవాలయములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనకు తాను హెచ్చింపబడినవాడు తగ్గింపబడును. దేవుని బిడ్డలారా, మందిరానికి మీరు వెళ్తున్నారు కావచ్చు, మీ కుటుంబంలోనే కావచ్చు, మీ స్నేహితుల దగ్గరే కావచ్చు, మీ ఆఫీస్లోనే కావచ్చు, మీకు మీరే హెచ్చించుకుంటున్నారేమో. మీకు మీరే నేను నీతిమంతుడని, నాకు జ్ఞానం ఉంది, నాకు సమస్తము తెలుసు అనేటటువంటి గర్వంలో మీరు ఉన్నారేమో. జాగ్రత్త సుమా. దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. దేవుడు నీకు పేరు పెట్టి ఉన్నాడు, ప్రత్యేకించుకొని ఉన్నాడు. అందరి ముందు నువ్వు తగ్గించుకొని ఉండాలని, అందరి ముందు నువ్వు విధేయత చూపించాలని ఆయన నీకు మాదిరి చూపించాడు. ఆ రీతిగా నువ్వు విధేయత చూపించి తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. నీ ఆఫీసులో కావచ్చు, నీ సంఘములో కావచ్చు, నీ స్నేహితుల మధ్యనే కావచ్చు, నీ బంధువుల మధ్యనే కావచ్చు, మీ ఇంట్లోనే కావచ్చు, నువ్వు తగ్గించుకో, విధేయత చూపించు. తల్లిదండ్రులకు విధేయత చూపించు, దేవునికి విధేయత చూపించు, పెద్దవారికి విధేయత చూపించు. గర్వంగా ప్రవర్తించకు. నీ సేవకుల మాట విని వారికి కూడా నువ్వు విధేయత చూపించు. అప్పుడు నువ్వు హెచ్చింపబడతావు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సామెతలు 29వ అధ్యాయము 23వ వచనములో, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎంత అద్భుతమైనటువంటి మాట. వినయము కలిగినటువంటి మనసు కలిగి ఉండు.
విధేయత చూపించేటటువంటి ప్రవర్తన కలిగి ఉండు, తగ్గించుకునేటటువంటి స్వభావము కలిగి ఉండు. దేవుడు నీకు అందరి ముందు నిన్ను ఘనత నొందే స్థితిలో ఉంచుతాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనములో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్నపిల్లల స్వభావం ఎలా ఉంటుందండి? పలకరింపు స్వభావము, నవ్వుతూ ఉంటారు. వారిని మనం దూషించినా, వారిని కొట్టినా, వారిని ద్వేషించినా, వారిని దూరము పెట్టినా కూడా వారి మనస్తత్వము ఒకే విధంగా ఉంటుంది. ఒకేలాగా పలకరింపు ఉంటుంది, ఒకేలాగా మాట్లాడుతూ ఉంటారు, ఒకేలాగా చూస్తారు, ఒకేలాగా ప్రేమిస్తారు, ఒకేలాగా వారి యొక్క పిలుపు కూడా ఉంటుంది. అలాగున నీవు నీ మనసును మార్చుకోవాలి. నీలో ఉన్న అవిధేయత తీసివేసుకో, హెచ్చింపు తీసివేసుకో, గర్వం తీసివేసుకో. ఏది కూడా రేపు నీ వెంబడి రాదు దేవుని బిడ్డలారా. అవన్నీ కూడా ఇక్కడ నువ్వు విడిచిపెట్టాల్సిందే. కాబట్టి నీవు పసిబిడ్డల వల్లే మార్పు నొందినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనములో, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఈ భూమి మీద నువ్వు గొప్పవాడిగా ఉండాలని, గొప్పదానిగా ఉండాలని విధేయత చూపకుండా గర్వించి నీవు హెచ్చించుకుంటున్నావేమో, కానీ బిడ్డల వలె బుద్ధిని పొంది, మారు మనసు పొంది నువ్వు బిడ్డల వలె నువ్వు ప్రవర్తించినప్పుడు పరలోక రాజ్యంలో నీవు గొప్పవాడిగా ఉంటావు. ఆ రీతిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించునుగాక. ఆమేన్.